నంద్యాల పొలిటికల్ వార్ మళ్లీ రాజుకుంది. భూమా వర్సెస్ శిల్పా ఫైటింగ్ మరోసారి రాజధానికి చేరింది. భూమా నాగిరెడ్డి ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని శిల్పా సోదరులు చంద్రబాబు దిట్టే కుండబద్దలు కొట్టారు. పనిలో పనిగా భూమా అవినీతి అక్రమాలను కూడా ఏకరో పెట్టారు. చంద్రబాబు వద్ద మరోసారి పంచాయితీ. భూమా నాగిరెడ్డిపై ఫిర్యాదు చేసిన శిల్ప భూమాతో వేగలేకపోతున్నామనే ఆవేదన. ఆళ్లగడ్డలోని పరిస్థితులపైన బాబుకు వివరణ. భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించినప్పటి నుంచి అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న శిల్పా మోహన్ రెడ్డి మరోసారి నంద్యాల పంచాయతీని సీఎం వద్ద ఉంచారు. పార్టీలోకి భూమా నాగిరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఇన్నాళ్లు ఓపిక పట్టారు. ఇక తమకు ఓపిక లేదంటూ మరోసారి చంద్రబాబును కలిసి స్పష్టం చేశారు. భూమా నాగిరెడ్డి గత ఏడాదిగా తమ పట్ల వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రల విషయంలో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో జరిగిన గొడవల వివరాలను శిల్పా మోహన్ రెడ్డి సీఎంకు వివరించారు. భూమా నాగిరెడ్డికి ఈ దశలో ఇంకా పదవులిస్తే నియోజకవర్గంలో పార్టీ దెబ్బతింటుందని తెలిపారు. తమ వర్గీయులకు, టీడీపీ అసలైన నాయకత్వానికి నంద్యాలలో ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు కేటాయింపులు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని వాపోయినట్లు సమాచారం. పార్టీలోని సమస్యలతో పాటు నియోజకవర్గం, జిల్లాలో భూమా నాగిరెడ్డి చేస్తున్న అవినీతి వ్యవహారాలను కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లను బెదిరించడం, సెటిల్మెంట్లు చేయడం వంటివి బాగా పెరిగిపోయాయని, వీటి వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందంటూ మొత్తం దందాలను వివరించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరపాలని చంద్రబాబు భావిస్తున్న తరుణంలో శిల్పా సోదరులు భూమా నాగిరెడ్డిపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డలోనూ టీడీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లకు అన్యాయం చేస్తున్నారని సీఎంకు శిల్పా సోదరులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆళ్లగడ్డ ఇన్ఛార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి వర్గీయులను కూడా భూమా టార్గెట్ చేసి బెదిరిస్తున్నట్లు ఫీడ్బ్యాక్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.